కిరణ్ రాయల్ గారిని నగరికి అరెస్ట్ చేసి తీసుకెళ్లారండి, అందరికీ తెలుసు. తీసుకెళ్ళినప్పుడు పిచ్చిదానిలాగానే వెనకాల పరిగెత్తాను. వాళ్ళ కారు మా అపార్ట్మెంట్లోనే ఉండింది. పిచ్చిదానిలా పరిగెత్తా వెనకాలే. ఎవరో ఫోన్ చేయలే, వాళ్ళ వైఫ్ వాళ్ళ కూతురు ఫోన్ చేసి డాడీని తీసుకెళ్ళిపోయారా ఆంటీ, ఇమ్మీడియట్గా రండి అంటే పరిగెట్టా వెనకాల. మీరు అక్కడ చూసుంటారు లేదు నాకు తెలియదు, ఎవరు చూసారు నన్ను లేదు, నేను అక్కడ ఉన్నా. ఆ మరుసటి రోజే అతని గురించి తెలిసింది. దాన్ని కవర్ చేసుకోవడానికి ఇంకో హై డ్రామా ఆడాడు. అవంతా ఓకే. విజయవాడలో హైకోర్టులో పిటిషన్ వేయాలి మొబైల్స్ కోసం అని చెప్పి నన్నే తీసుకెళ్ళి విజయవాడకి నా దగ్గరే ₹1,00,000 లాయర్ కట్టాలని చెప్పి నా దగ్గరే తీసుకెళ్ళాడు. అక్కడ బుక్ అయిన హోటల్, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. అతను ఏవైతే మార్ఫింగ్ అంటున్నాడో ఇది అండ్ మెయిన్ది గనితో మాట్లాడాడు. అసలు ఏం జరిగింది, అప్పుడు మీకోసం ఎవరు రాలేదా అని. మీరు తిరుచానూరు పోలీస్ స్టేషన్లో వెళ్ళి సీసీ కెమెరా ఫుటేజ్ ఎవరిని అడిగారంటే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. January 13, 2022 ఆఫ్టర్నూన్ 3:30 to 6 o'clock ఫుటేజ్ అడిగి తీసుకోండి ఒకసారి, స్టేషన్లో ఎవరు వచ్చారు అని. మిస్టర్ కిరణ్ రాయల్ గారే వచ్చారు, ఇంకా వాళ్ళ పార్టీ వాళ్ళు వచ్చారు, అందరూ వచ్చారు. వచ్చి నన్ను కూడా తీసుకెళ్లారండి ఆ రోజు. అక్కడ ఈ అమ్మాయికి సంబంధం లేదు అని చెప్పి వాళ్ళే చెప్పి మిగతా ఇద్దరిని పంపించేశారు. నిర్దాక్షిణంగా వాళ్ళిద్దరిని పంపించేశారు. వాళ్ళిద్దరికి కూడా సంబంధం లేదు ఇందులో, వాళ్ళు విక్టిమ్స్. ఇక్కడ మొత్తం చేసింది మిస్టర్ కిరణ్ రాయల్. ఇది బయట రాలా. దానికి కిరణ్ రాయల్కి సంబంధం ఉందనే విషయం నేను ఇవ్వడం జరిగింది, చూడండి. అదే రోజున అతనికి సంబంధించిన అకౌంట్స్, వాళ్ళ చుట్టూ ఉండే అకౌంట్స్ అందరికీ నా దగ్గరే డబ్బులు వేయించాడు. దేనికి? వాళ్ళు తీసుకెళ్తున్నారు, వాళ్ళని తీసుకొచ్చేయాలి వెంటనే అని చెప్పి ఒక్కొక్కరికి 50,000, 50,000, 20,000 అలా అతని చుట్టూ ఉండే పిల్లోళ్ళకి. మీకు లింక్ కూడా పంపించున్నాము. ఈవిడ అకౌంట్ నుంచి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్. అదే రోజున డేట్ కూడా చూడొచ్చండి మీరు, January 13th, January 13th, 2022. ఇతను చేసిన అన్యాయాలు ఎవరు అడగరా అండి? సంబంధం లేదన్నవాడు ఎలా చెప్పాడు? ఓకే సార్, నేను అది మనం దాంట్లో ఇచ్చాం కదా, ఓకే, ప్రాబ్లం లేదు. బ్యాంక్ ట్రాన్సాక్షన్ డేట్ చూడండి, నెంబర్ తీసుకోండి, ఆ నెంబర్ ఎవరిది. వీళ్ళంతా కూడా విక్టిమ్సేనండి, వీళ్ళందరూ కూడా విక్టిమ్సే. ఇంకోటి దీని లింక్ కూడా గూగుల్ లింక్ మీకు అందరికి షేర్ చేస్తున్నాము, బహుశా అందరికి వచ్చి ఉంటుంది అనుకుంటాను. దాంట్లో అన్ని ఎవ్రీథింగ్ మేము చూపించే ఫొటోస్ అన్ని మీ దగ్గర ఉంటాయి. ఓకే, రైట్. అందరూ విక్టిమ్సే, ఎవరికి వీళ్ళకి కూడా సంబంధం లేదండి. అతను తీసుకున్న డబ్బులే. అతని అకౌంట్ ఎప్పుడు వాడు, చుట్టూ ఉండే వాళ్ళ అకౌంట్సే వాడతారు. అబ్దుల్ గని ఎవరైతే చెప్పాడో, అర్థమవుతుందా? ఇప్పుడు నిన్ను తొడుకోబోయేదానికి వారెంట్ ఇష్యూ అయిపోయింది. నిన్ను తొడుకోబోయేదానికి వచ్చింటారు. సింగ్ ఉన్నాడు కదా, గోపాల్ సింగ్, వాడికి వారెంట్ ఇష్యూ అయింది. అది కిరణ్ పోయి వచ్చింది వాస్తవం, నిజం పోయేసి వచ్చింది కిరణ్ అన్న. అర్థమవుతుందా? ఇప్పుడు నిన్ను తొడుకోబోయేదానికి నీపైకి వారెంట్ ఇష్యూ అయిపోయింది. నిన్ను తొడుకోబోయేదానికి వచ్చింటారు. కిరణ్ ఫోన్ చేశాడు, అరుణ్ ఫోన్ చేసి నేను అరిస్తే అరుణ్ లేదు లేరా మనం రాలేదు, ఆమెను తొడుకోబోవాలని వచ్చిండారు, ఆమెని గోపాల్ సింగ్ మీద వారెంట్ వచ్చింది, మనం డబ్బు కడతాన్నాం కదా, మనకు వాయిదా 10 నెలల లాస్ట్ మనకు వాయిదా ఉంది, మనం పోయేదానికి ఇచ్చేద్దాము, నువ్వు టెన్షన్ పడుతుంది, ఏం కాదులే, ఆమె చెప్పొద్దు, సాయంకాలం టైం ఇచ్చిన్నారు మనకు,
ఆమె తొడుకొని పోయేదానికి. కానీ ఆమె చెప్పొద్దు, మనం మాట్లాడి సెట్ చేస్తాం. నీకు చెప్తే నువ్వు టెన్షన్ పడతావు అని అన్నాడు. నేను కానీ నా మనసు ఒప్పక నీకు ఫోన్ చేసిన, ఏదైనా ఉండు సాయంత్రం వరకు అనేసి తెల్లారు. అది విషయం. ఇప్పుడు ఇవన్నీ చేసింది ఎవరు? నాకు ఫస్ట్ ఫోన్ చేసిన ఆయన స్క్రీన్ షాట్ పెట్టా చూడక, నాకు నేను ఆ మనిషి ఫోన్ చేసి చెప్పినాడుక, ఆ సీఏ ఇప్పుడు వచ్చిన ఫోటో అవన్నీ నాకు వాట్సాప్ చేసినాడు. జస్ట్ ఒక 15 నిమిషాలు. అప్పటి నుంచి నేను పెట్టేసి ఆటో ఇంటికాడికి వచ్చి మళ్ళీ అన్నీ ఫోన్ చేసి నీతో మాట్లాడి నీకు చెప్దామంటే వాడు ఆమె కూడా ఇప్పుడు ఏం చెప్పొద్దాం, ఒక టెన్షన్ పట్టి ఏం కాదు ఉంటూ మాట్లాడతాను, నేనే సెట్ చేస్తాను, కిరణ్ నేను అరిచినాను, నీకు తిప్పకుండా వాడికి ఎందుకు నా చెప్తావు, వాడు టెన్షన్ నా కూడా ఎట్ట మాట్లాడతాడు అని అరిచినాక ఏమి కాదు వెయిట్ చేయండి. అది విషయం. అందుకని ఇది ఇప్పుడుది కాదండి, ముందుది. ఇదే అబ్దుల్ గనీని తీసుకొని వచ్చి మాట్లాడి మ్యానిపులేట్ చేసి అన్నీ చేసి బెదిరించి కొట్టారో లేదో నాకు తెలియదు, అన్నీ చేసి మాట్లాడిచ్చాడు. ఈమె లక్ష్మి ఎవరు, నీకు ఎలా పరిచయం అని. దీనికి ఒక ఎగ్జాంపుల్ మాత్రమే ఇవి. ఈ సాక్ష్యాలు ఇంకా నా దగ్గర చాలా ఉన్నాయి. నగిరి కేసులో తీసుకెళ్లారని చెప్పాను, అక్కడికి ఆగిపోయింది ఇంతకుముందు. నేను మీడియా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో లేదో ఒకసారి చెప్పేస్తే నేను ఇదవుతానండి, లేదంటే నేను సపరేట్గా చెప్పమన్నా నేను ఓకే. ఎందుకంటే పార్టీ వాళ్ళది కదండి. నాకు మొన్నటిదాకా ఇది లేదు, ఇప్పుడు నాకు దృఢంగా నమ్మకం వచ్చేసింది. ఎందుకంటే అందరూ వాళ్ళ కోసం పనిచేస్తున్నారేమో నాకు భయం వేస్తుంది. నా పక్కన ఎవరూ లేరు అనేది కూడా నాకు దృఢం అవుతుంది సార్. నాకు ఆవిడ భయం ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారు. నా భయం సార్ అది. నేను ఎందుకంటే మిత్రులందరూ మనకు తోడు ఉంటారు, మీరు చెప్పండి. నాకు భయం వేస్తుంది సార్ నిజంగానే. నాకు నాతో ఎవరున్నారో లేదని కూడా నాకు భయం వేస్తుంది అసలు. సరే ఫ్యాక్ట్స్ చెప్పేసి